లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం రేపటి నుండి బస్సు యాత్ర తలపెట్టారు కేసీఆర్. ఇందుకోసం తెలంగాణ ప్రగతి రథం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగే యాత్ర కోసం తెలంగాణ ప్రగతి రథం పేరుతో మెర్సిడెస్ బెంజ్ ఏపీ బస్సును సిద్ధం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభలో ముగియనుంది. మొత్తం 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. బస్సు యాత్ర సాగే రూట్లలో ఉదయం వేళ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు కేసీఆర్. విద్యార్థులు, యువత, మహిళలు, మైనార్టీలతో భేటీ కానున్నారు. రైతులను కలుసుకుని పంట పొలాలను సందర్శిస్తారు. వేసవి తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 5:30 తర్వాత ఈ రోడ్ షోను ప్రారంభిస్తారు. రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ బస్సును కేసీఆర్ కు బహుకరించారు. పూర్తి బుల్లెట్ ప్రూఫ్ తో తయారైన ఈ బస్సు ముందు భాగంలో కేసీఆర్ కూర్చునేందుకు ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేశారు. బస్సులో నుంచి పైభాగానికి చేరుకునేందుకు హైడ్రాలిక్ లిఫ్ట్ ఉంటుంది. బస్సు చుట్టూ 360 డిగ్రీస్ లో సీసీ కెమెరాలు అమర్చారు.